హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, తీగజాతి మొక్కలన్నిటికీ ఇప్పుడు ఎరువు వేస్తున్నానండి. ఇప్పుడు వర్షాలు కదండి, బలవంత పోయి మనకి క్రాప్ సరిగా ఉండదు. ఇప్పుడు ఈ టైంలో మనం మళ్ళీ ఎరువు వేసుకోవాలి. కిచెన్ వేస్ట్ ఎరువు అలాంటివన్నీ వేస్తూ ఉంటే కానీ మళ్ళీ వర్షం నుండి కోలుకొని మళ్ళీ క్రాప్ బాగా రాదండి. బలమంతా సారమంతా దిగిపోద్ది వర్షానికి. మనం వేసినవి ముందు వేసినవి అంతా 4 రోజులు లైన్గా వర్షాలు కదా అలా పడుతూనే ఉందండి, తుఫాను కదా. ఇప్పుడు మళ్ళీ మనం బలానికి ఇవ్వాలండి మొక్కలకి. ఎరువు వేస్తున్నాం చూడండి తీగజాతి మొక్కలన్నిటికీ. ముందుగా ఈ డబ్బాలో కిచెన్ వేస్ట్ వేస్తాం చూడండి. ఈ రోజు కిచెన్ వేస్ట్ ఇదిగోండి, డబ్బాలో ఒక రాయి వేసుకోవాలండి కన్నంలో వాటర్ దిగడానికి. గాలి వేస్తుంది. ఇలాగ మట్టి వేసి ఫస్ట్, అప్పుడు కిచెన్ వేస్ట్ వేయాలండి. చూసారా, బనానా తొక్క, క్యారెట్ అన్నీ మనకి ఇంట్లో రోజు వచ్చినాయి. 2 డబ్బాలకి వస్తుందండి రోజుకి. మా పాపలది మాది కిచెన్ వేస్ట్. ఉల్లిపాయ తొక్కలు అన్నీ మా పాపలు కూడా తెచ్చి మాకిస్తారు. వేసామండి, వేసి దీనిపైన మట్టి కప్పేయాలండి. వర్షాకాలం కదా, ఈగలు దోమలు వచ్చేస్తాయి. రోజుకో 2 కుండీలకి వస్తుందండి మాకు, 2 డబ్బాలకి పెయింటింగ్ డబ్బాలు కిచెన్ వేస్ట్. 2 పాపలకి వాడింది మాది సరిపోద్దండి. వేసామండి, అంతే. మళ్ళీ దీనికి కూడా కన్నం పెట్టుకొని దానికి రాయి పెట్టాలి. ఇలా మొక్క మధ్యన వేసండి. బీర కాకరండి ఇది. కొంచెం మట్టి వేసి కిచెన్ వేస్ట్ వేసేయడం. వేసి మట్టి వేయాలండి పైన. ఈ కుండీలో మట్టి వేస్తే చాలండి. వాటర్ అలా దిగి మనకి మొక్కలకి బలం వస్తుంది. ఇగో 2 పాదులు ఉన్నాయి ఇక్కడ, ఇదోటి బీర. ఈ రెండిట్ల మధ్యన డబ్బా పెట్టాను, పెరుగు డబ్బా అండి. దానికి మనం ఇలా కిచెన్ వేస్ట్ వేసుకుంటే, ఇది కొత్తగా వేసిన బీరపాదు, ఇప్పుడే వస్తుంది. అంతండి, ఇలా వేసుకుంటే చాలు. ఇప్పుడు ఎరువు వేస్తాను చూడండి. ఇది దొండ అండి. ఇలాంటివి వేయడం వల్ల ఇలా పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి చూడండి. ఇదిగోండి దొండకాయ. మొన్నే హార్వెస్ట్ చేశాను, మళ్ళీ ఉన్నాయి దొండకాయలు. ఇవి ఇంకా చాలా ఉన్నాయి. అలాగా అప్పుడప్పుడు ఎరువు వేస్తేనే మనకి క్రాప్ వస్తుంది. చూసారా కాకర, పొడవ కాకర. ఇంకా ఇవన్నీ దొండ అండి, ఏలబడుతున్నాయి చూడండి అవన్నీ. ఇగో దొండకాయలు మళ్ళీ సెకండ్ హార్వెస్ట్కి వస్తున్నాయి. మొన్నే చేసాను హార్వెస్ట్. అలాగా మనకి ఇలా బలమైన ఫుడ్ ఇస్తుంటే, ఇప్పుడు తీగజాతి వాటికి వేస్తున్నాను చూడండి. ఇలా గ్రేప్ చూసారా, మొన్న కప్పాను కదా, ఏంటది కిచెన్ వేస్ట్ దొండపాదికి అయినండి వేసాను. కిచెన్ వేస్ట్ ఎరువు వేసి నింపాను కదా, చూసారు కదా, వీడియో పెట్టాము. దీనికి అక్కర్లేదు, ఇదంతా కిచెన్ వేస్ట్ అండి. అడుగునేమో ఎరువు వేసాను, టీ పొడి, ఎగ్ పౌడర్ వేసాను కదా, ఇంకా దీనికి అక్కర్లేదండి. ఇప్పుడు బీరపాదులకి వేస్తాను, అది మర్చిపోయాను. దానికి దీనికి వేసాను, మొన్న వీడియోలో పెట్టాను కదా. ఇప్పుడు దీనికి వేసుకోవాలండి ఎరువు, బీరపాదుకి. ఇలాగ దూరంగా, కొంచెం మొదలకి దూరంగా గ్యాప్ మట్టి తీసి మట్టిలో వేసేస్తండి మనకి.
బలంగా వస్తాయి, బాగా కాస్తాయండి. 15 రోజులకు ఒకసారి ఎరువు వేసుకోవాలండి. ఇదిగోండి ఎంత బాగుందో, పాత ఎరువు అన్నమాట. ఫస్ట్ ఆవుది మేకదండి, కలిపి ఉంటుంది ఇక్కడ. ఒకసారి ఎక్కువ వేసుకున్నామంటే వర్షాకాలం అంతా, సీజన్ అంతా సరిపోద్దండి, బాగా కాస్తాయి. ఇలాగ మట్టి కప్పేయడమే. వర్షాలు పడ్డప్పుడు మనం మళ్ళీ దానికి వర్షానికి కొట్టుకుపోద్ది కాబట్టి కిందకి వాటర్తో వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ మనం ఎరువులు అందించాలి మొక్కలకి. కుండీలో కదండి, అప్పుడు మనకు బాగా కాస్తాయి అన్నమాట తీగజాతి మొక్కలు. ఇప్పుడు దీంట్లో వేస్తాం చూడండి. ఇవి బీర, కాకర బీర అండి. అది కాకర, ఇది బీర. ఒక కాకర 2 బీర ఉన్నాయి, 3 పాదులండి ఇక్కడ. చూసారా వానపాములు ఎన్ని ఉన్నాయో? ఇవ్వండి, ఇవ్వండి వానపాములు. ప్రతి కుండీలో ఉంటాయండి. మనం ఎరువు వేస్తున్నాం కదా, బాగా వస్తున్నాయి వానపాములు. ఎరువుకి బాగా వస్తాయండి. రెండు వేస్తే సరిపోద్దండి, మళ్ళీ మట్టి కప్పేయడం. ఈ టేపు కూడా వేస్తాను. ఇప్పుడు ఏమి వేడి ఉండదండి, వర్షాలు పడుతున్నాయి కదా. ఎరువు వేసినా వేడి ఉండదు. ఎండాకాలం అంటేనే కొంచెం వేడి, కానీ ఇప్పుడు 15 రోజులకు ఒకసారి వేసేసుకోవాలి ఎరువు. పాత ఎరువు కదండి, మనం మొదలు వేసినా ఇంకా మనకి వేడేమి ఉండదు. ఎరువు దొరకని వాళ్ళు వర్మి కంపోస్ట్స్ కానీ కిచెన్ కంపోస్ట్స్ కానీ వేసుకోవచ్చండి 15 రోజులకు ఒకసారి. మేము ఒకేసారి ట్రాక్టర్ వేయించుకున్నాం కాబట్టి నేను ఇంకా ఎరువే వేస్తున్నాను, వర్మి కంపోస్ట్ కొనట్లేదండి. ఎరువు పాతది కదా, వర్మి కంపోస్ట్ లాగే ఉంది, అందుకని ఇంకా కొనట్లేదు. ఫస్ట్ కొనేవాళ్ళం, ఇప్పుడు కొనట్లేదండి. కోకోబిట్ కూడా కొంటలేదు. ఇంకెప్పుడు మనం ఏదన్నా డ్రమ్ కానీ ఫ్రిడ్జ్ కానీ నింపాలంటే వరి పొట్టు లేదా చెక్క పొట్టు, ఈ రెండే వాడుతున్నాం అండి. ఇంకా కోకోబిట్ కూడా మానేసాం. ఫస్ట్ వాడేవాళ్ళం కానీ ఇప్పుడు వాడట్లేదు. ఇలా చుట్టేపు వేసుకోవాలండి. వేసుకుంటే మనకి చుట్టూ ఉన్న వేర్లకి బలం వస్తుంది. వేర్లు చూసారా, వేర్లు ఎన్ని వచ్చేసినాయో, తీసిన గ్యాప్ రావట్లేదు. ఇప్పుడండి దీనికి వేస్తున్నాను. ఇది అంజూరు మొక్క అండి. ఇది చూసారా బచ్చలి, ఎంత పెద్ద ఆకు. చూడండి, ఈ గ్రో బ్యాగ్ లో ఉంది. లావు మొదలు చూడండి, ఇక్కడ వేసాను గ్రో బ్యాగ్ లో, నల్ల గ్రో బ్యాగ్ లో. ఇలాగ ఇక్కడ వరకు పాకింది. ఆకు చూడండి ఎంత ఉందో. ఇది ఒక రోజు హార్వెస్ట్ చేసి పప్పులు వేసుకోవాలండి. మొన్న చేసాను, మళ్ళీ వచ్చేసింది ఆకు. చూసారా ఎంత పెద్దగా. బచ్చలు అండి, తీగ బచ్చలు, బలంగా వస్తుంది. ఇలాంటి ఎరువు వేయడం వల్ల, ఎరువు వేస్తే బలంగా వస్తుంది. ఇది దోస అండి, పైకి ఎక్కించాలి పందిరికి. అంజూరు చెట్టుకి చుట్టేసుకుంది చూడండి. ఇది ఒక కర్ర పాతి ఇలా పైకి పంపించాలండి. ఇలాగా దోస అందుకే ఇక్కడ వేస్తాను. దీనికి కూడా వేస్తండి, మనకి కాయలు కాస్తాయి.
దోసకాయలు పప్పులో వేసుకోవచ్చు. అంజీర్కి కూడా బలం వస్తుంది అన్నమాట. ఇందులో ఇక్కడ వేస్తే ఇటువైపు వేస్తాను. అంజీర్కి పళ్ళ మొక్కలు కూడా వేసుకోవాలండి అప్పుడప్పుడు. ఎరువు బాగా కాస్తాయి. రీపాటింగ్ చేశాక ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి చూడండి. మొత్తం ఆకులు తీసాము, ఇప్పుడు మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. అంజీర్ కూడా వేస్తే మనకి క్రాప్ వస్తుంది అన్నమాట, పువ్వు వచ్చి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో వాటికి వేస్తాను. ఇది దోస కాదండి, పొట్ల దోస. దీనికి కూడా వేస్తాను. పండాకులు ఇలాంటివి తీసేసుకోవాలండి. గాలి వెలుతురు తగలాలి కదా, కిందాకులన్నీ తీసేయాలి. తీగ జాతికైనా కిందాకులు ఉంచకూడదండి. గాలి వెలుతురు సూర్యకిరణాలు అవి పడితేనే మనకి క్రాప్ బాగా వస్తుంది. దోస పొట్ల ఈ రెండు కూడా పువ్వు మీద ఉన్నాయండి. ఇలాగా ఈ ఆకులు మళ్ళీ మనకి కిచెన్ కంపోర్ట్స్ లో వేసేసుకోవచ్చు. చూసారా పొట్ల, ఇది పొట్ల అండి, పువ్వు మీద ఉంది, పైకి ఎక్కేస్తుంది. ఇది దోస, ఇది ఫ్లవర్ మీద ఉంది. దీనికి ఇలా ఎక్కిచ్చేస్తున్నాం తాడు, కర్ర, కొబ్బరి తాడు వేసి. ఇప్పుడు ఈ రెండు పాదులు కూడా వేసేసుకోవాలి ఎరువు, అప్పుడే మనకి బాగా కాస్తాయి. పువ్వు మీద ఉన్నప్పుడు వేయాలండి, పువ్వు నిలబడుతుంది. బలం చాలిపోయినా రాలిపోద్ది పువ్వు. ఈ పాదుకి ఇటేపు వేసి ఆ పాదుకి అటేపు వేస్తాం. ఇది పొట్లకి, ఇటువైపు దోసకి వేస్తాను. చిన్న గ్రో బ్యాగ్ చూసారా, దీంట్లో వేయలేదు, అవే మొలిసినట్టు ఉన్నాయి రెండు కూడా. ఆకులు వేసిన గుర్తు లేదండి, అయ్యే మొలిసినాయి. కదా పువ్వు వచ్చిందని ఇంకా తాడు కట్టి పైకి ఎక్కిచ్చేస్తున్నాం. కాస్తాయి కదా ఒకటో రెండో కాయలు. దీంట్లో అసలు అయితే అల్లం వేసానండి, మురిగిపోయింది. అల్లం వేసాను ఈ గ్రో బ్యాగ్లో, అవే మళ్ళీ దోస పొట్ల మొలిసినాయి వేయకుండానే. ఇప్పుడండి దీనికి వేస్తాను. ఫ్రిడ్జ్ నింపేటప్పుడు వేసిందే, మళ్ళీ వేయలేదు కదా ఎరువు. ఇప్పుడు పొట్ల, గుమ్మడి పువ్వు మీద ఉన్నాయండి కొత్త మొక్కలు. ఇదిగోండి పువ్వు, ఇది గుమ్మడి చూసారా, పువ్వు ఇగో మొగ్గలాగుంది. ఇలాంటప్పుడు వేసుకోవాలి. ఇదిగో బీర చూసారా, పిండి. ఇప్పుడు వేస్తండి మనకి కాయలు బాగా కాస్తాయి. ఫ్రిడ్జ్ లో నింపేటప్పుడు ఎరువు వేసాం, అయినా కానీ మరి స్నానాలు అయింది కదా, 2 నెలలు అవుతుంది నింపి, 3 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు బలవంత పోతుంది వర్షాలకి, అందుకని మళ్ళీ ఎరువు వేస్తున్నాను. కాయలు బాగా రావాలంటే ఇలాగ ఎదరికి వేసుకుంటే చాలండి, వేర్లకు అందుతుంది. కొంచెం మట్టి తీసి ఇలా గ్యాప్ తీసుకోవాలి. చూడపించండి, ఇదిగోండి ఇలా మొదలకి దూరంగా రండి. ఇలాగా పొయ్యిలో తీసి దాంట్లో కప్పేసుకుంటే మనకి బాగా కాస్తాయి. గుమ్మడి, పొట్ల ఇవి ఉన్నాయి. ఇక్కడే పాలకూర కూడా వేసాను. ఇలా కప్పేసుకోవాలండి ఎరువు వేసి. మనం వాటర్ వేసినప్పుడు అలా స్లోగా దిగుతుంది అన్నమాట. రాళ్ళు ఉన్నాయి, తీసేయాలి. అలాగే ఇటువైపు కూడా ఇలా పొడవుని వేసేసుకోవాలండి. ఇక్కడే పాలకూర వేసాను, విత్తనం పెద్దది కదా ఫ్రిడ్జ్ అని పాలకూర విత్తనం వేసాను. ఇలా పొడవుని వేసేసుకుంటే అండి మనకి ఫ్రిడ్జ్ అంతా బలం తీసుకుంటుంది. ఉండండి, తవ్వేసి అప్పుడు పైకి పెట్టుకోవాలి.
ఇలాగా మొక్కకి మొదలు దూరంగా ఇలాగ గొయ్యి తవ్వండి, పొడవుగా బోదిలాగా. అప్పుడు ఎరువు వేయాలండి. ఒకసారి 15 రోజులకి ఒకసారి ఇలాగ ఎక్కువ ఇచ్చుకున్నాం అనుకోండి, మనకి ఇంకా మళ్ళీ 15 రోజుల దాకా వేయక్కర్లేదు. మట్టి కప్పేయడమే. ఇవి పాలకూర అండి, వేసాను మొలిసినవి పాలకూర. ఇవన్నీ మొదలు నాటు ఉన్నాయి కదండి, ఈ వారికి ఎరువు వేసుకోవాలి. వేసుకుంటే మనకి వాటికి వెళ్ళిపోద్ది అన్నమాట బలం. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో వేస్తానండి. ఇక్కడ కూడా ఉన్నాయి మొక్కలు. ఏదో తోటకూర హార్వెస్ట్ చేయాలండి. ఇదిగోండి బేర, ఇందాక ఒకటి కోసాను. ఇంకా ఇగోండి పిందులు, ఇవ్వండి ఇంకా ఉన్నాయి పిందులు. అదొక పిండి ఇప్పుడే వస్తున్నాయి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇప్పుడే దిగుతున్నాయండి. మనం ఇలాంటప్పుడు బలమైన ఎరువు ఇచ్చుకోవాలి. ఇక్కడ తోటకూర తీస్తే గానీ ఖాళీ అవ్వదండి. ఇది గుమ్మడి, బేర గుమ్మడి ఎక్కేస్తుంది. కింద ఆకులు కూడా తీయలేదు. మొన్న ఆ ఫ్రిడ్జ్ తీసాను కానీ దీనికి తీయలేదు. అప్పుడు చిన్నగా ఉన్నాయి పాదులు, ఇప్పుడు ఎదిగినాయి. రెండు వేస్తున్నాను. దొండ కూడా ఇక్కడే వేసాను కదండి. ఇదిగోండి చిగురులు వస్తున్నాయి చూడండి. దొండ రీపాటింగ్ చేశాను, అదే అక్కడ కొమ్మ తీసి ఇక్కడ వేసాను కదా. ఇదిగోండి చిగురులు నాటుకుంది. చిగురులు వస్తున్నాయి దొండ తీగ. ఇలాగ 4 మూలలు కొద్ది కొద్దిగా వేసుకుంటే చాలండి. ఈ తీగ జాతికి బలం అన్నమాట ఎరువు. మధ్యన ఒక శాతి. ఇప్పుడు ఇక్కడ తీసేయాలండి. తోటకూర బాగా ఒత్తి అయిపోయింది. అన్ని పెద్ద మొక్కలు సొర ఇవి వచ్చేసినాయి కదా. ఇది సొర చూసారా ఎంత పాదైందో. దీనికి మూసేస్తుంది ఏది, ఈ తోటకూర. ఇది కాకర, ఇది కూడా పెద్దగా అయిపోయింది. ఇది కాకర, ఇది బీర. ఇవన్నీ తోటకూర తీస్తే గానీ మనకి ఖాళీ ఉండదు. చేయాలి, హార్వెస్ట్ చేయాలి. తోటకూర మొత్తం అన్ని టబ్బుల్లో ఉందండి. తోటకూర అంతా తీసేస్తే మనకి మనం ఏమైపోయినా ఎరువెత్తి చాలండి, బాగా వస్తాయి. తీగ చేత బాగా కాస్తాయి కూరగాయలు. చూసారు కదండి, తీగజాతి మొత్తం ఎరువు వేసుకొచ్చాను తీగజాతి మొక్కలకి. ఇలాగ 15 రోజులకు ఒకసారి వేసుకున్నామంటే మనకి ఇలాగ బీర పిందెలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో, అలా కాస్తాయండి. గుమ్మడి కూడా పూత మీద ఉంది ఇప్పుడు, సొర అన్నీను. అందుకని ఇప్పుడు వేసాను. మళ్ళీ 15 రోజులకి మళ్ళీ వేయాలి. అలా వేసుకుంటూ ఉంటే ఎరువు మనం బాగా క్రాప్ తీసుకోవచ్చండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.